బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా విరుచుకుపడిన ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న దరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఇల్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక 60 నుంచి 70 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 4 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. కీర్గంగా నది పరివాహక ప్రాంతంలో మేఘ విస్ఫోటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా దరలి గ్రామంలోకి దూసుకొచ్చింది. ఇక దీంతో 3-4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదలో కొట్టుకుపోయాయి. దరాలీలో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న దరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఇల్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక 60 నుంచి 70 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 4 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. కీర్గంగా నది పరివాహక ప్రాంతంలో మేఘ విస్ఫోటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా దరలి గ్రామంలోకి దూసుకొచ్చింది. ఇక దీంతో 3 నుంచి 4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక దరాలిలో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ కొనసాగుతుంది.